సరే నాడు క్రైస్తవ సమాజంలో మరి ఈరోజు ముఖ్యంగా గుడ్ ఫ్రైడేగా క్రైస్తవ ప్రపంచం అంతా కూడా మరి జరిగించుకుంటూ ఉన్నారు. ఈ యొక్క గుడ్ ఫ్రైడేని బాప్తీసం పొందకపోయినా సరే దీన్ని మాత్రం ఆచరించడం మానడం లేదు. ఇప్పుడు బాప్తీసం ముఖ్యమంటారా, గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకోవడమే ముఖ్యమా? ఇప్పుడు బాప్తిస్మం అనే విషయంలో ఆప్షన్ లేదు, చాయిస్ లేదు. ఏ రోజైతే సువార్తను నమ్మి పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేసి బాప్తిస్మం పొందుతారో ఆ రోజే రక్షణ దినము. ఆ వ్యక్తి దేవుని కుటుంబంలో పుట్టాడు. ఇంకా దేవుని కుటుంబంలో పుట్టక ముందు క్రిస్మస్ చేసినా, ఈస్టర్ చేసినా, గుడ్ ఫ్రైడే చేసినా, ఆదివారం చర్చికి పోయినా, కోట్ల రూపాయలు కానుకలు ఇచ్చినా అతను దేవుని కుటుంబ సభ్యుడైతే కాడు. గనుక వాళ్ళు ఏదో వాళ్ళ పుట్టిన వాళ్ళ వంశము, వాళ్ళ కుటుంబము, వాళ్ళ ఇరుగు పొరుగు, వాళ్ళ సమాజం, వాళ్ళందరూ పండుగలు చేస్తున్నారు. వి బిలాంగ్ టు దిస్ కమ్యూనిటీ. క్రైస్తవులు అనే ఈ గుంపుకు మేము చెందిన వాళ్ళం, దీంట్లో సభ్యులం. వి బిలాంగ్ టు దిస్ కమ్యూనిటీ అనుకొని వాళ్ళు క్రిస్మస్ రాగానే కొన్ని పనులు, క్రిస్మస్ ట్రీ పెట్టడం, స్టార్ పెట్టడం, ఇలాంతా భవనాలు డెకరేట్ చేయడం, అలాగే గుడ్ ఫ్రైడే అనగానే వెళ్ళి ఏ రోజు వెళ్ళని వాళ్ళు కూడా ఆ రోజు వెళ్ళి 7 ప్రసంగాలు వినడం, ఇలాంటివన్నీ ఆచార క్రైస్తవం అంటారు. ఈ ఆచార క్రైస్తవాన్ని పాటిస్తున్నారు. ఆచార క్రైస్తవం అని మనం చెబుతున్న ఈ కేవలం పద్ధతులు వితౌట్ బీయింగ్ బార్న్ అగైన్, నూతన జన్మ పొందకుండా, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించకుండా ఒట్టి ఆచార క్రైస్తవమే చేస్తుంటే, ఈ పండుగలు చేయకుండా ఉన్నటువంటి వేరే మతాలలో ఉన్నవాళ్ళు, నాస్తికులు ఎంతో, వీళ్ళు అంతే. ఈ నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించకుండా క్రిస్మస్ చేసినా పరలోకానికి వెళ్ళడు, ఈస్టర్ చేసినా, గుడ్ ఫ్రైడే చేసినా వెళ్ళడు. అసత్య దేవతలను మొక్కేవాళ్ళు, తర్వాత దేవుడే లేడని బ్రతికేవాళ్ళు ఎంతో, వీడు కూడా అంతే. దేవుని ముందు రెండే కేటగిరీస్. నూతనంగా జన్మించిన వాళ్ళు ఒక కేటగిరీ, పరలోకానికి అర్హులు. జన్మించకుండా, నూతన జన్మ పొందకుండా, ద్విజులు కాకుండా, మనోనేత్రాలు వెలిగించబడకుండా, దేవునితో ప్రత్యక్షంగా వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోకుండా మతాచారాలు పాటించేవాడు యాజ్ గుడ్ యాజ్ నాన్ క్రిస్టియన్ ఆర్ ఏథిస్ట్. కనుక అక్కడ ఇది ముఖ్యమా అది ముఖ్యమా అంటే, అసలు రక్షణే పొందిన వాడికి ఇవేవి ఆజ్ఞలు కావు. అసలు క్రిస్మస్ చేయాలని ఆజ్ఞ లేదు, గుడ్ ఫ్రైడే చేయాలని, ఇవన్నీ పండుగలు చేయమని ఆజ్ఞ లేదు. రక్షణ ఎలాగూ పొందేశాము కనుక నా రక్షకుడు పుట్టినందుకు ఒకరోజు సంతోషిస్తాను. రక్షణ ఎలాగూ పొందేశాం కనుక రక్షకుడు నా కొరకు యజ్ఞమైన ఒకరోజు ఆయనని స్తుతిస్తాను అనేవి వీళ్ళు చేసేవాళ్ళు. అదే గుడ్ ఫ్రైడే వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. కానీ దేవుని దృష్టిలో గుర్తించబడేది రక్షణ పొందిన వాళ్ళు చేసే ప్రతి చిన్న పనిని దేవుడు గుర్తిస్తాడు. రక్షణ లేకుండా కేవలం పనులే చేసే వాళ్ళను దేవుడు అన్యులుగానే పరిగణిస్తాడు. అదే విషయం.